చేబ్రోల్ కిరణ్ లాగా లేకపోతే మిగతా పిచ్చి కుక్కలు మురిగాయే అనుకోండి, ఒకవేళ అది కూడా ఒక ఉమెన్ పట్ల, వైఎస్ భారతిరెడ్డి పట్ల ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనుక గవర్నమెంట్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు సోమోటోగా తీసుకుని యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళపైన. తప్ప షీఈ్ అ ఉమెన్ ఫస్ట్, దెన్ షీఈ్ అ వైఫ్, దెన్ షీఈ్ అ సీఎంస్ వైఫ్. తప్ప ముందు ఆవిడ ఒక లేడీ, తర్వాతే సాక్షి కోర్నర్. తప్ప ఈ మాటలో ఎక్కడైనా విభేదించగలుగుతారా? బై బర్త్ షీ హ్యాస్ అ రైట్ టు బీ సేఫ్ గార్డెడ్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ఇన్ దిస్ స్టేట్ బై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ బై ఫ్రెండ్స్ అండ్ ఫెలోస్. తప్ప ఖండించండి ఈ మాటల్లో తప్పునుంటే కనుక. ఒక్క ఇంచ్ మాట దీంట్లో తప్పు లేనే లేదు నా దృష్టిలో. ఒకవేళ దీన్ని తప్పు అని తీసుకొచ్చి ఎవరైనా ముందు పోర్ట్రే చేస్తే ముందు శిక్షించాల్సిన వాళ్ళని. ఇట్ ఈస్ అ బేసిక్ రైట్ ఆఫ్ సర్వైవల్ ఫర్ ఉమెన్, ఫర్ వైఎస్ భారతిరెడ్డి గారు. ఆవిడ పైన ఒక మాట అన్నా తప్పును తప్పుగా చిత్రీకరించి వాళ్ళని శిక్ష విధించాలి. 41 సెక్షన్ కింద లోపల పెట్టి నోటీస్ ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ వచ్చి మేము చేస్తాం అన్న డ్రామాలు చేయకుండా చాలా కఠినంగా శిక్షించాలి. చేబ్రోల్ కిరణ్ పైన ఎలాగైతే ఈ రోజు దాకా బయటకు రాలేదో, నేను మళ్ళీ కమెంట్స్ చేయనని చెప్పి ఎలాగైతే మొత్తుకున్నాడో అదే విధంగా భారతిరెడ్డి గారి పైన ఎవరైనా కమెంట్ చేసినా, ఎవరైనా పరదూషణలు ఆడినా ఇదే సెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా అప్లై అవ్వాలి.